2024 నాటికి సాధించాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఒకటి టైటిల్ గ్యారంటీ, కంక్లూజివ్ టైటిల్ అండ్ టైటిల్ ఇన్సూరెన్స్. ఇదొకటైతే దేశవ్యాప్తంగా ఒకే రకమైన రిజిస్ట్రేషన్ సిస్టమ్, ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ నినాదంతో. ఇక మూడవది ఏంటంటే పెట్టుబడులను ఆకర్షించాలి అంటే భూ పరిపాలనలో వస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే జరిగిపోవాలని కేంద్రం అంటుంది. ఆ మార్పులలో కూడా ఇవే కీలకమైనవి. ఈ చర్చ ఇప్పటిది కాదు. 1989లో ప్లానింగ్ కమిషన్ వేసిన వన్ మ్యాన్ కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో ఈ దేశంలో ఇప్పుడున్న రికార్డుల స్థానంలో టైటిల్ గ్యారంటీ రావాలి అని అప్పటి నుంచి కూడా ఆ వైపున బలమైన ప్రయత్నాలు జరుగుతూనే వచ్చాయి. ఇదే తెలంగాణ నుంచి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు కూడా ఎర్రకోటపై నుంచి జెండా ఎగిరేస్తూ భూ రికార్డుల గురించి మాట్లాడుతూ భూ రికార్డులు సరిగా లేకపోవటం వల్ల చాలా నష్టం జరుగుతుంది, ఈ రికార్డుల వ్యవస్థ మారాలి, ఈ రికార్డులో ఉన్న వివరాలు సరిగా నమోదయ్యేలాగా పేదలకు నష్టం జరగకుండా కొత్త వ్యవస్థలు ఏర్పాటు జరగాలని కూడా వారు మాట్లాడారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలోనే. ఆ తర్వాత కూడా రకరకాల ప్రయత్నాల తర్వాత ఇప్పుడు ఈ DILRMP పథకం ద్వారా, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పథకం ద్వారా ఈ లక్ష్యాలను సాధించాలి అని కేంద్రం అంటుంది. బట్ అంతిమంగా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. కేంద్రం డబ్బులు ఇస్తుంది, భూమి రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశం కాబట్టి, భూమి హక్కులు రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఈ మార్పు చేర్పులు ఏవో రాష్ట్రాలే చేయాల్సి ఉంటుంది. DILRMP నుంచి నిన్న మొన్నటి వరకు 75% నిధులు కేంద్రం ఇచ్చేది, 25% నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి ఉండే. ఇప్పుడు ఏమంటున్నారంటే గత కొద్ది సంవత్సరాలుగా మొత్తం డబ్బు కేంద్రమే ఇస్తామని చెబుతుంది. కానీ ప్రభుత్వం DILRMPలో పెట్టుకున్న లక్ష్యాలకి, దానికోసం చేస్తున్న కేటాయింపులకి, వాస్తవంగా అమలు జరుగుతున్న ఆచరణలో ఉన్న స్పీడ్కి కనుక చూసినట్లయితే ఈ పథకం యొక్క అమలు ఆశాజనకంగా లేదు అని చెప్పి పార్లమెంటు స్థాయి సంఘమే అభిప్రాయపడింది 2 సంవత్సరాల క్రితం. సంవత్సరాల కాల క్రితం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో ఈ రూరల్ డెవలప్మెంట్ మీద ఏర్పాటు చేసిన స్థాయి సంఘం రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ అన్ని రివ్యూ చేస్తూ భూమి కూడా, ల్యాండ్ రిసోర్సెస్ కూడా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో వస్తుంది కాబట్టి కేంద్రంలో ఈ పథకం మీద కూడా రివ్యూ జరుగుతున్న సందర్భంలో DILRMP ఆశించినంత స్థాయిలో, ఆశించినంత వేగంగా లక్ష్యాలు చేరుకోవటం లేదు, ఈ పథకాన్ని వేగవంతం చేయటం కోసం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థాయి సంఘం సూచించింది. ప్రభుత్వం చెప్పిన మాటల్లో ఏంటంటే భూములకు సంబంధించి కొంత మొదట చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటికి చాలా ఎక్కువ సమయం పడుతుంది, ఆ తర్వాత దీన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది, 2024 నాటికి DILRMP నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని పార్లమెంటు స్థాయి సంఘానికి గ్రామీణాభివృద్ధి శాఖ తెలపడం జరిగింది.